తో సైలెంట్గా 175కు 164 స్థానాలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇచ్చారంటే మీ పరిపాలన మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఆ రోజేమో ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లేశారు 2019లో అని మాట్లాడినారు. ఈ రోజేమో ఈవీఎంలు టాంపరింగ్ చేశారని చెప్పి దాన్ని చెక్ చేయాలని మాట్లాడతారు. అంటే మీరు గెలిస్తే ప్రజాస్వామ్యం, మీరు ఓడితే ఈవీఎంలా? 20 రోజుల్లోనే ఇంత ఫ్రస్ట్రేషన్ అయితే ఎట్లా మాజీ ముఖ్యమంత్రి గారు? మీకు అధికార పార్టీకి కూడా, అధికారంలోకి వచ్చిన పార్టీకి కూడా 1 సంవత్సరం టైం ఇవ్వాలి. మీరు ఏవైతే మేము ఎన్నికల్లో హామీ చెప్పామో హామీలన్నీ నిలబెట్టుకునే బాధ్యత కూటమి ప్రభుత్వానిది. అది అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఖచ్చితంగా ఏ హామీలు అమలు చేశామో, ఏ హామీ ఇచ్చామో అవన్నీ ఖచ్చితంగా అమలు చేస్తాం. దాంట్లో రెండో ఆలోచన లేదు.